ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. యాక్చువల్గా నాకు కొన్ని విజ్డమ్ టీత్ వాటి కింద చీముగడ్డ ఉండడం వల్ల కొన్ని చిన్న సర్జరీ జరిగింది. నా నోట్లో స్టిచ్చెస్ వేయడం వల్ల మాట్లాడలేకపోయాను. అందుకని ఈరోజు వాక్య భాగాన్ని మరి కొంత గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి నేను కంటిన్యూస్గా పెట్టడానికి దేవుడు నాకు సహాయం చేయాలని మీరు అందరూ ప్రార్థించండి. ఈరోజు వాక్య భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువని సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాక్యభాగం వింటున్న ప్రియమైన వారులారా, చాలా కన్నీరు కార్చి, చాలా ప్రార్థన చేసి, చాలా ఎదురు చూసి, కానీ దేవుని దగ్గర నుంచి ఎలాంటి జవాబు పొందుకోకుండా ఇట్ సీమ్స్ లైక్ దేవుడన్నా సైలెంట్గా ఉన్నారా, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నాకన్నిటికి అసలు విలువ ఉందా అనే క్వశ్చన్స్తో కనుక, అనే ప్రశ్నలతో ఈరోజు వాక్య భాగం వింటే కనుక దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అని చెప్పండి. వాక్య భాగం వింటున్న ప్రియమైన వారులారా, కీర్తనలు 123వ అధ్యాయంలో కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచును. చెప్తా ఉన్నారు, మాకు అసలు ఎక్కడి నుంచి హెల్ప్ వస్తుంది, మాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది. మనం చాలాసార్లు దేవుడు కనుక మౌనంగా ఉన్నాడని అనిపిస్తే, దేవుడి నుంచి మనకి జవాబు రాలేదు అని అనిపిస్తే, విల్ చూస్ అవర్ ఓన్ వేస్, మన సొంత మార్గాలను ఎన్నుకుంటాం. నేను ప్రార్థన చేశాను, నేను అడిగాను, ఆయన ఏమీ చెప్పలేదు కాబట్టి నాకేం నచ్చితే అది నేను చేస్తాను అని వెళ్ళిపోతాం కదండి. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు ఎవరు నాకు సహాయం చేస్తారు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయనే భూమి ఆకాశంలను సృజించిన వాడని కీర్తనకారుడు ఎంత స్పెసిఫిక్గా చెప్పాడనంటే, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని తన అనుభవంతో, దేవుని హృదయానుసారుడు అని పిలిపించుకున్నవాడు తన అనుభవంతో చెప్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, చాలాసార్లు మనుషులు ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారేమని వాళ్ళ దగ్గరికి పరుగులెడుతూ ఉంటాం. వాళ్ళు ఎవరైనా కానీ మనకి హెల్ప్ చేస్తే ఏదో ఒక రోజు వాళ్ళు మనల్ని ఖచ్చితంగా దెప్పుతారు. దేవుడు అలా కాదు. మనం ఆలోచించుకోవాలి. నేనైతే కొన్ని దినాలుగా ఇదే ప్రార్థన చేస్తున్నా, యెహోవా మనలను కరుణించే వరకు. దాసులు ఎట్లాగైతే యజమానుల చేతి వైపు చూస్తారో, దాసి ఎలాగైతే తన యజమానురాలు చేతి వైపు చూస్తుందో, సేమ్ అట్లనే దేవుడు మనల్ని కరుణించేంత వరకు ఆయన వైపు మనం కన్నులెత్తి చూడటం ఎలానో మనం నేర్చుకోవాలి. కొన్ని దినాలుగా నేను ప్రభుని అడుగుతున్నా, ప్రభా నువ్వు సైలెంట్గా ఉంటావా? నువ్వేం మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోతే, నువ్వు సైలెంట్గా ఉంటే నేను ఇంకో ఆప్షన్ ఏది తీసుకోను. నాకు నచ్చింది నేను అసలు ఏది చేయను. నువ్వు మౌనంగా ఉంటే నీ బలిపీఠం దగ్గర పడి చావడం తప్ప ఇంకొక ఆప్షన్, ఇంకొక దిక్కు లేదు, ఇంకొక దేవుడు లేడు, ఇంకొక సహాయం నాకు అక్కర్లేదు కూడా అని నేను ప్రార్థన చేసుకుంటాను. నువ్వు మాట్లాడేంత వరకు, నువ్వు కరుణించేంత వరకు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు, బైబిల్లో ఎవరినైనా తీసుకోండి, పట్టుదలతో ప్రార్థన చేసిన వ్యక్తి ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. దేవుడు 21 రోజులు ఫాస్టింగ్ ఉన్నాం, దేవుడు ఏం మాట్లాడతాడో కనబడదాం అని ఫాస్టింగ్ ఉంటే దేవుడు ఏం మాట్లాడలేదా? డోంట్ గివ్ అప్. ఇంకా 21 చేసుకుందాం. ఆయన పాదాల దగ్గర పడి ప్రార్థన చేసి చేసి ఆయన దగ్గర కన్నీరు కార్చినప్పుడు ఆయన ఎప్పుడు మౌనంగా ఉండడు.
పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు ఓడిపోనివ్వడు. సురోఫెనికా స్త్రీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఇశ్రాయేల్ కోసం వచ్చాను కానీ మరి నీ కొరకు కాదు, పిల్లలు రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదంటే ఆమె అయినా వదిలిపెట్టట్లేదు కదా. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుంచి పడు రొట్టె ముక్కలు కొరకు ఆశిస్తాయి కదా అన్నప్పుడు ప్రభు హృదయం కదిలిపోయింది కదా. ఆయన కార్యం చేశాడు ఆమె కుమార్తె విషయంలో. ఏలియా గారు అరచేతంత మేఘం కనబడేంత వరకు పదే పదే పట్టు వదలక ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనని యాకోబు పెనుగులన్నప్పుడు దేవుడు కార్యం చేశాడు. మనం పట్టుదలతో ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు ఆయనే వదిలిపెట్టాడు. హీ విల్ చెక్. అసలు ఏం చేస్తుంది అనుకున్న టైంలో నేనేం మాట్లాడలేదు. ఏం చేస్తుంది? ఇంకొక ఆప్షన్ ఎన్నుకుంటుందా? ఇంకా కనబెడుతుందా? ఇంకా ప్రార్థన చేస్తుందా? వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, యెహోవా మనలను కరుణించు వరకు ఆయన చేతి వైపు చూచే కృప ప్రభు మనందరికీ దయచేను గాక. తప్పకుండా కరుణిస్తాడండి. ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించే దేవుడు ఆయన పాదాల దగ్గర పడి కన్నీరు గారుస్తుంటే, ఆయన పాదాలు పడి నువ్వు మాట్లాడని అడుగుతుంటే మనం ఆయన పిల్లలం కదండి. ఎందుకు మౌనంగా ఉంటాడు? మనలో మనం పట్టుదల కలిగి యెహోవా మనలను కరుణించే వరకు ఆయన కొరకు ఎదురు చూచేటువంటి కృప, సహనంతో ప్రభు కొరకు కనిపెట్టేటువంటి కృప, జవాబు ఆలస్యమైనా కూడా మన యొక్క నిరీక్షణను కోల్పోకుండా దేవుని మీద ఆధారపడేటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.